హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫుల్ రెసిపీ నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అది ఎలాగనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 1/2 kg చికెన్ని తీసుకుంటున్నానండి. ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, తగినన్ని పాలు, అంటే ఒక 1/2 కప్ అనమాట. అంటే దగ్గరకు ఒక 100 ml లాగా సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ అయితే బాగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని కనీసం ఒక 2 to 3 hours ఉంచుకుంటే మనం పట్టించిన కారం మసాలాలు ఏవైతేనో అవన్నీ చికెన్కి పర్ఫెక్ట్గా పడతాయండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసుకుంటే కనీసం ఒక 2 గంటలైనా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఉంచితే చికెన్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మ్యారినేట్ చేసిన చికెన్ని డిప్ చేయడానికి 1 కప్ కార్న్ఫ్లోర్, అలాగే 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్, అలాగే కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కావాలి అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. కలర్ అనేది మీరు డైరెక్ట్గా చికెన్లో వేసినా బాగానే ఉంటుంది, లేకపోతే ఈ పౌడర్లో వేసినా బాగానే ఉంటుంది. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 hours తర్వాత చికెన్ని తీసుకొని ఈ పౌడర్లో డైరెక్ట్గా డిప్ చేసి జస్ట్ ఒక 20 seconds అలా ఉంచేసుకోవాలి. ఎందుకు అలా 20 seconds అలా చికెన్ని ఇందులో ఉంచేయాలి అని అంటున్నానంటే, యాక్సెస్ పౌడర్ ఏమన్నా కార్న్ఫ్లోర్ కానీ ఏమన్నా ఉంటే కనుక అది పూర్తిగా కింద పడిపోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆయిల్లో వేస్తే ఆయిల్ అనేది పాడైపోతుంది. సో పీస్కి, చికెన్ ముక్కకి కార్న్ఫ్లోర్ ఇదంతా పర్ఫెక్ట్గా పట్టిన తర్వాత ఒక 20 seconds అలా మనం వదిలేస్తే పిండి అనేది, యాక్సెస్ పిండి ఏదైతే ఉందో అదంతా రాలిపోతుంది. సో అప్పుడు మనం ఆయిల్లో వేసుకున్న ఆయిల్ అనేది పాడవదు. చూసారు కదండి, మొత్తం చికెన్ అంతా ఇలా పౌడర్కి పట్టించుకొని చక్కగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని కొద్దిగా ప్రీహీట్ అయిన తర్వాత చికెన్ అయితే నిదానంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మరీ హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు. ఇది పైకి క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. సో ఇది ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది ఐస్ క్యూబ్స్ వాటర్లో వేస్తూ ఉంటారు మంచి క్రిస్పీనెస్ కోసం. బట్ ఇలా వేసినా కానీ క్రిస్పీనెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వడానికి కనీసం 15 minutes పడుతుందండి. ఎందుకంటే కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మరీ బ్రౌన్ కలర్ రాకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ కుక్ అయ్యి ఉంటాయి అన్నమాట. అప్పుడైతే మరీ మాడిపోకుండా మరీ వైట్గా ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిగా కుక్ అవ్వవు. వీటిని మీడియం ఫ్లేమ్లో ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే ఎక్కడ నల్లగా కాకుండా మాడిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి.
చూసారు కదండి ఇవాళ రెసిపీ మన చికెన్ పాప్కార్న్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఇవి టొమాటో సాస్తో అయితే చాలా బాగుంటాయి. ఆనియన్తో ఇష్టపడే వాళ్ళు అయితే ఆనియన్తో తినొచ్చు. బట్ టొమాటో సాస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పాప్కార్న్ తినడానికి. చూసారు కదండి ఇవాళ రెసిపీ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.